గురువుగారు, గ్రహాలు గతులు తప్పవు అని అంటారు. అలా తప్పితే ప్రళయమే సంభవిస్తుందని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ గ్రహాల అనుగ్రహం పొందేందుకు మనం చేసేటువంటి ఈ పరిహారాల ప్రయోజనం, లక్ష్యం సిద్ధిస్తుందా? గ్రహాల అనుగ్రహం కోసం మనం అనేక పరిహారాలు, పరిష్కారాలు పాటిస్తూ ఉంటాం. జపాలు చేస్తూ ఉంటాం. శనిగ్రహం ఇబ్బంది కలిగిస్తుందో ఏమో తిరునల్లార్ క్షేత్రానికే వెళ్ళి పూజ చేస్తూ ఉంటాం. సూర్యగ్రహం ఇబ్బంది పెడుతుందా? సూర్యగ్రహానికి సంబంధించిన క్షేత్రానికే వెళ్ళి నమస్కారం చేస్తూ ఉంటాం. గ్రహాలు గతులు తప్పవు, కానీ గ్రహాల గతులను గురించిన జ్ఞానాన్ని ఆ గ్రహాలే మనకు అందిస్తాయి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా మాత్రమే ఆ గతుల గురించిన సమాచారం మనకు తెలిసి వస్తుంది. గతులు తప్పవు, గతులకు సంబంధించిన సమాచారం మనకు చేరుతుంది. వర్షం ఎప్పుడు పడుతుంది, గ్రహ గతుల కారకంగా ఎప్పుడు వస్తుందో పంచాంగం వివరిస్తుంది. ఒక్క ఆలోచన, సూచన. ఆ వర్షం రాకుండా చేసే శక్తి గ్రహగతులకు మార్చే శక్తి లేదు కాబట్టి ఇది కూడా ఉండదు. మనం గొడుగు తీసుకుని వెళతాం. శని మీన రాశిలో, అలాంటప్పుడు కుంభం, మీనం, మేషం ఈ రాశుల వారికి అర్ధాష్టమ శని. మిథున రాశి వారికి కూడా దశమంలో కంటక శని. మిథున రాశి వారికి కంటక శని పరిహారాలు, పరిష్కారాలు చేసేద్దామా? ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకని అంటే అదే సమయంలో ఇతర గతులు కూడా ఉంటాయిగా. మిథున రాశిలో గురుగ్రహం ఉంది. ఏ ఇబ్బంది కలగకుండా గురువు కాపాడుతూ ఉంటాడు. గురువు కంటే మించిన గ్రహం ఇంకేదైనా ఉంటుందా? కాబట్టి ఈ నవగ్రహాలు వాటి వాటి గతులకు అనుకూలంగానే అవి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహ గతులను మార్చే శక్తి ఎవరికీ లేదు, పరమేశ్వరుడికే లేదు. కానీ మనం చేసే పరిహారాలు, పరిష్కారాల కారణంగా గ్రహ గతులకు సంబంధించిన జ్ఞానం ముందుగా మనకు తెలిసి వస్తుంది. వంట చేసిన అనంతరం భోజనం చేశాక మనకు ఆకలి తీరుతుంది, శక్తి వస్తుంది. కానీ వంట చేస్తున్న సమయంలో మనలో ఏకాగ్రత ఉంటే ఆ వంట చేసే సమయంలో వచ్చే వాసన ద్వారా మనలో కొంత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో ఆ పదార్థాన్ని మనం మనఃపూర్వకంగా స్వీకరిస్తాం, ఆరోగ్యాన్ని పొందుతాం. ఆ ఏకాగ్రత లేని ఎడల కంచంలో వచ్చాక అమ్మను అలా ఆ పదార్థం తింటూ బాగానే ఉంది కానీ ఇది ఏం చేశావు అంటే వీపు పగులుతుంది. బాగానే ఉంది కానీ ఇది ఏం పదార్థమో, ఎందుకు ఇలాంటి అవివేకం? జ్ఞానం లేదు కాబట్టి. మనం చేసే పరిహారాలు, పరిష్కారాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి. కనుకనే గ్రహగతులను మార్చే శక్తి లేకపోయినా పరిష్కారాలు చెయ్యండి అని చెప్తూ ఉంటాం.